సురేష్ గారు బ్రహ్మారెడ్డి లైవ్కి రండి, సబ్ చేసుకోండి. బిలో అన్నయ్య మీరు లైవ్కి రండి. సరే రాను. మార్నింగ్ 3కి ట్రైన్కి వెళ్తున్నాను. పడుకోవాలి. మార్నింగ్ కాబట్టి స్కూల్ ఉంటుంది. సో బాయ్. ఓకే దీపు బాయ్ మా. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. తప్పకుండా రండి. ఓకేనా సురేష్ గారు? బాయ్ ఆల్, గుడ్ నైట్. ఓకేనా? గుడ్ నైట్ దీప. ఓకే చెల్లి, వస్తా. లైవ్లో ఉన్నాను, హైలో చూస్తున్నాను. అమ్మ నిద్రకు వచ్చేస్తుంది నాకు ఇప్పుడే. నాకు బట్టలు ఉన్నాయి, నా కోసం వెయిట్ చేస్తున్నాయి. మడతలు పెట్టాలి అన్నీ. ఇప్పుడే అనుకుంటున్నా మడత పెట్టాలా అని. అందుకే లైట్ వేసుకొని కూర్చున్నాయి. మాట్లాడుతూ మడతనే పెడదాం ఇలా ఉందా అని. అంతే ఉంది. ఇవన్నీ కూడా నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు నాకు. పని చేయాలని కూర్చొని ఎంతసేపు అయినా ఎవరాలు పెట్టచ్చు, మాట్లాడచ్చు. కానీ పని ముందుకు వచ్చేసరికి నిద్ర వచ్చారు. అంటే మార్నింగ్ నుంచి చేసుకొని అలసిపోతాం కదా పనులన్నీ. ఇంకా పిల్లలు, షాపు, నా గురించి నేను చెప్పొద్దులే. కానీ కొన్ని కష్టాలు బాగా. ఇంకా పిల్లలు పెద్దగా ఏం తప్పదు. గుడ్ నైట్ నేషనల్. ఓకే నేను పడుకో అందరికి. ఓకే మాకు పడుకో. ఇల్లు పడుకున్నాను నువ్వు కూడా. గుడ్ నైట్. హాయ్ అండి మధు గారు. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిద్రపోలేదా? నిద్రలోంచి లేచి చూస్తున్నారా మళ్ళీ ఫోన్? మనకు ఎప్పుడైనా సరే మెలకు రాగానే ఫోన్ చూస్తాం కదా. ఫోన్ చూడగానే అట్లా ఒకవేళ నిద్ర రాకపోతే ఫోన్ ఓపెన్ చేస్తా. ఫస్ట్ యూట్యూబ్ ఆన్ చేయగానే లైవ్ వచ్చినట్టు. అంతేనా మధు గారు? పడుకున్నారా? గుడ్ నైట్ సురేష్. లైవ్లో నన్ను లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి. కన్నయ్య పడుకుందా? పిల్లలు పడుకున్నారు? పిల్లలే మసలు కాదు ఉన్నారు. కానీ ఇప్పుడే కమింగ్ స్లీప్ అనమాట. అది కూడా పని చేద్దాం అనుకునేసరికి స్లీప్ కమింగ్ వస్తుంది అనమాట. పని ఉంది, కొంచెం బట్టలు మడత పెడదాం అనేసి వచ్చిన. కూర్చుంది ఇక్కడ వచ్చి కూర్చోగానే స్లీప్ వస్తుంది ఇప్పుడు. అంతా దగ్గర టైం చాలా అవుతుంది. ఓకేలా నేను కూడా బయటకు వెళ్తా. గుడ్ నైట్.